రోజుకు గంటలు గంటలు యూట్యూబ్ చూస్తున్న మనకు సంపూర్ణ నిశ్శబ్దానికి ఆత్మజ్ఞానానికి మారుపేరైన భగవాన్ శ్రీ రమణ మహర్షి ఈరోజు మన మధ్య ఉండి మన చేతుల్లోని ఈ స్మార్ట్ ఫోన్ను యూట్యూబ్ ప్రపంచాన్ని చూస్తే ఏం చెప్పేవారు? ఆయన మనతో ఏం మాట్లాడేవారు? ఆయన అడిగే ఒకే ఒక ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా మారుతున్న ఈ డిజిటల్ ప్రపంచంలో మన మనస్సును శాసిస్తున్న ఈ యుగపు మాయాజాలం యూట్యూబ్. వంటల దగ్గర నుండి వేదాంతం వరకు, కామెడీ నుండి క్రికెట్ వరకు అన్నీ మన వేలు చివరన ఉన్నాయి. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. కాసేపు ఆ డిజిటల్ ప్రపంచానికి దూరంగా రమణులు ఆత్మజ్ఞాన వెలుగులోకి అడుగు పెడదాం. పాశ్చాత్య రచయిత పాల్ బ్రంటన్ ఎన్నో దేశాలు తిరిగి అనేక గురువులను కలిశారు. కానీ భగవాన్ రమణుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు లభించింది కొత్త సిద్ధాంతం కాదు, ఒక ప్రశ్న. ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి? ఆ ప్రశ్న అతని జీవితాన్నే మార్చేసింది. ఈరోజు రమణులు మన యూట్యూబ్ స్క్రీన్ను చూస్తే బహుశా మనల్ని ఆలోచింపచేస్తూ అడిగే మొదటి ప్రశ్న ఇదే కావచ్చు. ఉదయం నుండి వందల వీడియోలు చూస్తున్నావు, ప్రపంచం గురించి ఎంతో తెలుసుకుంటున్నావు. కానీ ఇవన్నీ చూస్తున్న ఆ నువ్వు ఎవరు అని తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? ఆ స్క్రీనును గమనిస్తున్న నీ లోపల చైతన్యం వైపు ఎప్పుడైనా చూసావా అని. యూట్యూబ్ వీడియోలు మన దృష్టిని స్క్రీన్ వైపు లాగినట్లే బాహ్య ప్రపంచంలోని అనేక విషయాలు కూడా మన మనస్సును బయటకు లాగేస్తాయి. ఈ ఆత్మ విచారణకు సంబంధించిన రహస్యాన్ని రమణులు ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరించారు. భగవాన్ రమణులు తన బోధనలు తరచుగా సినిమా థియేటర్ ఉదాహరణగా చెప్పేవారు. ఈరోజు దానిని మనం యూట్యూబ్కు ఖచ్చితంగా అన్వయించుకోవచ్చు. మన మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఒక వీడియోలో ఘోరమైన ప్రమాదం కనిపిస్తుంది, మనకు భయం వేస్తుంది. మరో వీడియోలో కామెడీ కనిపిస్తుంది, నవ్వుకుంటాం. ఇంకో వీడియోలో ఎమోషన్ సీన్ వస్తుంది, కన్నీళ్లు పెట్టుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచిద్దాం, వీడియోలో మారుతున్న కొద్దీ వెనుక ఉన్న మీ మొబైల్ స్క్రీన్ ఏమైనా మారుతుందా? స్క్రీన్ మీద ఎన్నో దృశ్యాలు మారినా వెనుక ఉన్న స్క్రీన్ మాత్రం మారదు. మన ఆత్మ కూడా ఆ స్క్రీన్ లాంటిదే. జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, అపజయాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ గమనించే చైతన్యం మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. రమణుల బోధనల సారాన్ని చెప్పాలంటే నువ్వు కేవలం స్క్రీనువు కాదు, ఈ బొమ్మలన్నిటికీ ఆధారమైన వెలుగువు కూడా నువ్వే. కానీ మనం ఈ సత్యాన్ని మర్చిపోయి స్క్రీన్ మీద కనిపించే బొమ్మలతో తదాప్తం చెందుతాము. అక్కడే బంధనం ప్రారంభమవుతుంది. ఈ సత్యం అర్థమైతే మన బంధనాల స్వభావం కూడా అర్థమవుతుంది. యూట్యూబ్ ఆల్గారిథం మన ఆసక్తులను అనుసరించి ఒక వీడియో తర్వాత మరో వీడియోను మన ముందుకు తెస్తూనే ఉంటుంది. మనల్ని ఆ లూప్ నుండి బయటికి రానివ్వదు. రమణుల పరిభాషలో చెప్పాలంటే అటువంటి ఆల్గారిథమే మన వాసనలు లేదా పూర్వజన్మ సంస్కారాలు. మన మనస్సులో ఏ కోరిక ఉంటే ఈ ప్రపంచం మనకు అలాంటి విషయాలనే చూపిస్తూ లోపలికి లాగేస్తుంది. ఆ వలయం నుండి బయటపడడానికి కోరికల వెనుక నిరంతరం పరిగెత్తడం కంటే వాటిని గమనించే సాక్షిగా నిలవడం నేర్చుకోవాలి. అప్పుడు మనసు సహజంగా ప్రశాంతమవుతుంది. భగవాన్ శ్రీ రమణ మహర్షి తన మౌనం ద్వారానే అత్యున్నత సందేశాన్ని ఇచ్చారు. ఆయన మౌన ముద్రలో వేలాది మంది హృదయాలకు పరమశాంతి లభించింది. ప్రపంచం నిన్ను నిరంతరం బయటకు పిలుస్తుంది, కానీ మౌనం నిన్ను లోపలికి పిలుస్తుంది. ప్రపంచం కొత్త విషయాలు తెలుసుకోమంటుంది, రమణులు మాత్రం తెలుసుకుంటున్నవారు ఎవరు అని ప్రశ్నిస్తారు. అక్కడే ఆ ఒక్క ప్రశ్నలో మన నిజమైన యాత్ర మొదలవుతుంది. ఈ వీడియో ముగిసిన తర్వాత మన మొబైల్ స్క్రీన్ ఆఫ్ అవుతుంది. అప్పుడు అక్కడ చీకటి, నిశ్శబ్దం మాత్రమే మిగులుతాయి. కానీ మన అన్వేషణ ఇప్పుడే ప్రారంభమైంది. ఆ నిశ్శబ్దంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం.
భగవాన్ శ్రీరమణులు అడిగిన ప్రశ్నతో నేను ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానం మాటల్లో దొరకదు, మౌనంలో దొరుకుతుంది. ఆ ప్రశ్నే మనల్ని అరుణాచల రమణుల పాదాల చెంతకు మన నిజ స్వరూపానికి చేరుస్తుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.